ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే నరసాపురంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా సమ్మెలో భాగస్వాములు అవటం జరిగింది. ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ కాలం నాడే కార్మిక వర్గం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజన చేసి దాన్ని అమలు జరపడం వల్ల ఇవాళ దేశంలో ఉండేటువంటి ఉద్యోగ కార్మిక వర్గాలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని, ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి, పనికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి, సమ్మె చేసే హక్కు, సంప్రదింపులు జరుపుకునే హక్కు లేకుండా పోయేటువంటి విధానాల్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అందుకే ఇవాళ దేశం మొత్తంగా 3 కోట్ల మంది ప్రజానీకం ఈ సమ్మెలో పాల్గొనడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా 4 కోడ్ల విభజన వల్ల ఇంతకుముందు సాధించుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఏఐటీసీ నాయకత్వంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని పొంగలో దొక్కుతున్నారు. దీనివల్ల ప్రధానంగా ఇంతకుముందు 7 ఉంటే సంఘాన్ని పెట్టుకునేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ 300 మంది ఉంటేనే తప్ప సంఘం పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఇవాళ సంఘం పెట్టుకోవాలంటే యాజమాన్యం సగం మంది అంగీకరిస్తేనే సంఘం పెట్టుకునేటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ బేరసారాలు ఆడుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, సమ్మె చేసేటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా ఇంతకుముందు 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయాలనేటువంటి చట్టం తీసుకురావడం కోసం ప్రయత్నం చేసింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నది. అదే రకంగా ఇవాళ సమాన వేతనకి సమాన వేతనం ఇవ్వాలనేటువంటిది కోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కనీస వేతనం 26 ఇవ్వనటువంటి పరిస్థితి. అదే రకంగా ఇవాళ మహిళలు కూడా రాత్రిపూట పనిచేయాలనేటువంటిది ఈ చట్టంలో రూపొందించినటువంటి విషయం. దీనికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ సుప్రీంకోర్టు అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా 30,000 రూపాయల జీతం ఇవ్వాలనేటువంటి తీర్పు ఉన్నప్పటికీ దాన్ని అమలు జరపకుండా ఇవాళ 4 కోడ్లు తీసుకొచ్చి అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకి, సంఘటిత రంగంలో ఉండేటువంటి ఉద్యోగ వర్గాలకి కూడా నష్టం కలిగేటువంటి ఆ కోడ్లు ఉపసంహరించుకునే వరకు కూడా దేశవ్యాప్త సమ్మెలు కొనసాగించి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నది. ఇవాళ రైతాంగానికి సంబంధించి ఇవాళ గత మోడీ గవర్నమెంట్లో 2 సంవత్సరాలు ఏకదీక్షగా నిరాహార దీక్షలు చేసి ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఒప్పుకున్నటువంటి రైతాంగ ప్రయోజనాలను కూడా ఇవాళ తొంగలోకి తొక్కుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బంది అందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇవాళ ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్, అది కూడా అమలు జరపనటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశవ్యాప్తంగా ఇవాళ 3 కోట్ల మంది ప్రజానీకం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఏఐటీసీ దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. మోడీ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో శ్రామిక వర్గం మీద దాడి జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలోనే కార్మిక సంఘాలు అంటే ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక సంఘాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు మరి అమలవుతున్న క్రమంలో మొత్తం కార్మికుల మీద పెద్ద దాడి జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో 8 గంటల పని ఉంటే ఇప్పుడు 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఆ లేబర్ కోడ్లు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు గతంలో యజమానులు కనీస వేతనాల కోసం కానీ లేకపోతే పని భద్రత కోసం కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా మరి నష్టపరిహారం కోసం కానీ మరి యజమాని స్పందించకపోతే సమ్మె చేసే మరి హక్కు అంతకుముందు కార్మికులు ఉండేది. ఈ లేబర్ కోడ్లు అమలుకి వస్తే ఈ సమ్మె హక్కు కూడా రద్దయిపోయే